హైదరాబాద్ నగరంలో హిమాయత్ సాగర్కి అతి సమీపంలో కొత్తవాయిగూడ ఈకో పార్క్ ఇప్పుడు పర్యాటకుల్ని ఆకర్షిస్తోందని చెప్పుకోవచ్చు. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఈ పక్షుల తాలూకా ఎక్వేరీ ఇప్పుడు ఆసియా ఖండంలో మన దేశంలో ఇది మొదటి స్థానంలో నిలిచిన ఎక్వేరీ అని కూడా చెప్తున్నారు. పక్షులకు సంబంధించి ఇక్కడ ఈ పర్యాటక ప్రాంతం ఇప్పుడు దాదాపు 6500 రకరకాల పక్షులన్నీ కూడా వివిధ దేశాల నుంచి తీసుకొచ్చారు. అందులో ఆసియా, ఆఫ్రికా, సౌత్ అమెరికా, దాంతోపాటు ఆస్ట్రేలియా దేశాల నుంచి ఆ పక్షులన్నీ కూడా తీసుకొస్తూ ఇతర దేశాల్లో చూసుంటారు, లేకపోతే పార్కులో చూసుంటారు. ఇవన్నిటిని కూడా నెస్ట్లో పెట్టి జూల్లోనే ఏ విధంగా బంధించి ఉంటారో, కానీ ఇక్కడ మాత్రం ఓపెన్గా మనం నార్మల్గా అడవిలో ఏ విధంగా ఉంటుంది అలాంటి పద్ధతిలోనే ఇప్పుడు అడవిలో పక్షులు ఏ విధంగా జీవిస్తాయి అనే పద్ధతిలోనే ఇక్కడ ఈ పార్కులో ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. నార్మల్గా గుబురు ఏ విధంగా ఉంటాయి అడవిల్లో, అంతపాటు అరటి చెట్లు ఏ విధంగా ఉంటాయి, బొప్పని చెట్లు ఏ విధంగా ఉంటాయి, పక్షులకి ఆహారం ఏమేమి దొరుకుతాయి అవన్నిటిని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకుంటూ పక్షులకి సాధారణంగా ఫుడ్కి సంబంధించి ఇక్కడ ఏర్పాటు చేశారని చెప్పుకోవాలి. సో నిర్వాహకులకు కూడా ఈ 4 దేశాలకు సంబంధించి పక్షులన్నీ కూడా తీసుకొస్తూ వాటికి నచ్చిన ఆహారాన్ని అందిస్తూ కూడా ముందుకు వెళ్తున్నారు. వీళ్ళకి ఫుడ్డింగ్ సంబంధించి అన్నీ కూడా ఏర్పాట్లు చూసుకుంటూ ఒకవైపు ఇక్కడ వాతావరణ ఉష్ణోగ్రతలన్నీ కూడా సర్దుబాటు చేసుకుంటూ ఒకవేళ ఉష్ణోగ్రతలు పెరిగిపోతే ఇక్కడికిక్కడే రెయిన్ ఏర్పాటు చేసుకుంటూ కంట్రోల్ వాతావరణాన్ని మొత్తం అదుపులోకి తీసుకొచ్చేందుకు పరిస్థితులన్నీ ఎప్పటికప్పుడు చూసుకుంటున్నారని చెప్పుకోవాలి. రీసెంట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఓపెన్ అయిన ఈ ఈకో పార్కు ఇప్పుడు దినదిన అభివృద్ధిగా ముందుకు అడుగులైతే వేస్తున్నారు. సో దేశంలో ఈ ప్రపంచంలో ఉన్న పక్షులన్నీ కూడా ఇప్పుడు ఇలాంటి ఓపెన్ జోన్లో పర్యాటకులకి చూపించడం చాలా ఆనందంగా ఉందంటూ కూడా ఇక్కడ నిర్వాహకులు అయితే చెప్తున్నారని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఎంట్రీ టికెట్లకు సంబంధించి ఒకసారి మాట్లాడుకున్నట్లయితే పార్క్లోకి ఎంట్రీ అవ్వడానికి సాధారణంగా 100 రూపాయలు టికెట్ తీసుకుంటున్నారు. సో ఈ పక్షుల తాలూకా ఎవేరీలోకి రావాలంటే మరొక 150 రూపాయలు టికెట్ ఎక్స్ట్రా పెట్టాల్సి ఉంటుంది. సో ఈ 2 పెట్టిన తర్వాత లోపలికి ఎంట్రీ వస్తారు. ఎంట్రీ అయిన తర్వాత పక్షుల తాలూకా కిలకల రావాలు అన్నీ కూడా చూసుకునే అవకాశాలు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తున్నాయి. రకరకాల రామచిలుకలు కావచ్చు, ఇలాంటి బర్డ్స్ కావచ్చు, అన్నీ కూడా ఇక్కడ ఎక్స్ప్లెయినర్గా చూసుకునే అవకాశం ప్రత్యక్షంగా చూసి అవన్నీ కూడా మన చేతిపైన ఎక్కించుకుంటూ ఆడుకునే పరిస్థితులు అన్నీ కూడా ఈ ఎవేరీలో కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. సో మీరు తప్పకుండా హైదరాబాద్ వాసులైతే కంపల్సరిగా ఈ ప్రాంతానికి సంబంధించి ఒకసారి విజిట్ చేసి మీ ప్రత్యక్షంగా అనుభూతి పొందాల్సిన అవసరాలు ఇక్కడ ఉన్నాయి అని కూడా చెప్పుకోవచ్చు.